గారు సాయిరామ్. సాయిరామ్ గురుగారు, మామూలుగా మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఎదుటివారి కళ్ళు పడకూడదు అని మనం ఎంతో ఆలోచిస్తూ ఉంటాం. వాటి గురించి కూడా మనం పూజలు చేస్తూ ఉంటాం. అండ్ ఇంటికి ఒక పెద్ద విగ్రహం లాంటిది కూడా పెట్టుకుంటాం, లేదంటే వినాయకుడిని కూడా పెట్టుకుంటాం. అంటే నిజంగా కూడా ఒక ఇంటికి శత్రుపీడ అలాగే రోగపీడ అనేది ఉంటుందంటారా? అమ్మా సాయిరామ్ సాయిరామ్ శత్రుపీడ అనేది 100% ఉంటుందమ్మా. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకు చెప్తుంటానమ్మా. నాకు ఎంతో మంది కాల్ చేస్తూ ఉంటారు, గురుగారు మేము ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము, కష్టపడ్డాము, ఒక వ్యాపారంలో 4 రూపాయలు సంపాదించుకున్నాము, తర్వాత మా వాళ్ళు మాకు దగ్గరయ్యారు, సరే వాళ్ళకి సహాయ సహకారాన్ని కొంత అందించాము, వాళ్ళు కూడా డెవలప్ కావాలని ఆర్థికంగా హెల్ప్ చేశాము. కానీ ఆర్థికంగా హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళే మాకు శత్రువులుగా మారిపోతున్నారు. కానీ మేమేం పాపం చేశాము? చూడండి, వీళ్ళు క్వశ్చన్ అడుగుతున్నారు. వాళ్ళు కూడా డెవలప్ కావాలంటే మాకు ఉన్న దాంట్లోనూ నేను ఒక 50 లక్షలు సపోర్ట్ చేయగలిగాను, కానీ ఈరోజు డబ్బులు అడుగు దాని మీద వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి, శత్రువుగా మారుతున్నారు. ఇలా జరగడానికి కారణం, వాస్తు కూడా కారణం ఏమైనా ఉంటుందా? లేక మా చేతితో డబ్బులు ఇచ్చిన చేతి రాని అంటారు చాలా మంది అమ్మా. కానీ పాపం వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకి సహాయం చేయాలని చేశారు కదా, మరి ఎందుకు శత్రువులుగా మారుతున్నారు? డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని శత్రువులుగా మారుతున్నారు అంటే ఇప్పుడు ఇది శత్రువు పీడనా కాదా? మీరు చెప్పండి అమ్మా. అలాంటి గృహములో మనము నూతన గృహాలు కావచ్చు, కట్టుకొని ఒక 10 years 15 years అంతే కదమ్మా, ఒక 5 years కావచ్చు, ఏదో ఒక గృహంలో అయితే మన గృహంలో మనం నివాసం అయితే చేస్తున్నామా కాదమ్మా? అక్కడ మనం నిద్రపోతున్నాం, సంపాదించిన డబ్బు ఆ ఇంట్లో పెడుతున్నాం. ఆ ఇంట్లో ఆ డబ్బు ఎలా ఉండాలి అంటే మన భవిష్యత్తుకి, మన వంశానికి, మన ఆరోగ్యానికి, మన అవసరాలకి ఉపయోగపడే విధంగా మనం సంపాదించిన ధనం ఉండాలి. కానీ మనం ఎంతో కష్టపడి డబ్బు సంపాదించాం. ఉదాహరణకమ్మా, ఒక పర్సన్ ఒక 30 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగము, ప్రైవేట్ ఉద్యోగం చేస్తే ఆయనకి చివరికి ఇంత డబ్బని వస్తుంది. కష్టపడ్డారు కదమ్మా. గవర్నమెంట్కి ఒక 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే రిటైర్మెంట్ దశలో ఒక డబ్బు వస్తుంది. ఆ డబ్బు వచ్చిన తర్వాత అయిన వాళ్ళు కూడా శత్రువులు అవుతున్నారు. ఇంకా నాకు చాలా మంది, గురుగారు మాకు రిటైర్మెంట్ డబ్బులు వచ్చేసినాయి, మాకు బాగా తెలిసి 20 years నుంచి బాగా తెలిసిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, ఆయన అంటే మాకు చాలా ఆపద బాంధవుడు అనుకున్నాము, నేను ఒక సైట్ తీసుకుంటున్నాము, అందులో మాకు 10 రూపాయలు వడ్డీ వరకు వస్తుంది, మీ క్వశ్చన్ అమౌంట్ నాకు ఇస్తే దాంట్లో పెట్టుబడి పెడతాను, మీకు 2 rupees ఇంట్రెస్ట్ వస్తుంది, నెల మీకు 1 లక్ష రూపాయల వరకు ప్రతి నెల వస్తుందని చెప్పేసి డబ్బులంతా తీసుకొని వెళ్ళిపోయారని వాపోయారమ్మా నా దగ్గర. చాలా బాధ అనిపించింది నాకైతే. ఎందుకంటే 30 సంవత్సరాలు తీసుకున్న డబ్బుని ఒక 1 month అంటే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ ఇచ్చారు, తర్వాత రావట్లేదు. వాళ్ళకైతే ఏం అన్యాయం చేయలేదు కదా మనం. అందుకనే ఒక గృహంలో మన సంపద మనకు, మన కుటుంబానికి, మన వంశానికి ఉపయోగపడంగా ఉండాలి, కానీ పరుల ఉపయోగానికి తీసుకొని శత్రుపీడను తెచ్చుకునే విధంగా ఉండకూడదు. నేను అంటాను, మన ఇల్లు ఎప్పుడైతే వాస్తుకు ఉంటుందో మన డబ్బు 100% ఉపయోగంలో వస్తుంది. ఎట్లా? ఒక మంచి ప్లాట్ కొనేస్తాడు, ఆ ప్లాట్కి ఎవరేం చేయలేరు కదమ్మా, లీగల్గా అన్ని చూసుకొని కొనుక్కుంటాడు. అంటే ఆ ప్లాట్ ఈ రోజుకు 1 లక్ష రూపాయలు కొట్టుకుంటే రాబోయే 10 రోజులు 10 లక్షల విలువ అవుతుంది కదమ్మా. అంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు డబ్బు దుర్వినియోగం కాలేదు కదమ్మా. కానీ అదే డబ్బు ప్లాట్ కొనాలనే ఆలోచన ఉంటుంది, కానీ ఈ లోపల ఎవరో మన ఇంట్లో వచ్చేస్తారు, కూర్చుంటారు, తిష్ట వేస్తారు, మాయమాటలు చెప్తారు, డబ్బును తీసుకొని పోతారు. చూడండి, ఇదే గృహంలో మంచి జరుగుతుంది, ఇదే గృహంలో చెడు జరుగుతుంది కదమ్మా. అందుకని మనం చూస్తే నేను అంటాను, ఎవరి గృహం కూడా ఎలా ఉండాలంటే లక్ష్మీ నివాసమై ఉండాలి. ఆ ఇంట్లో మనం కూర్చుంటే సముద్రపు ఘోష వినపడాలి. సముద్రపు ఘోష అంటే, సముద్రం అంటే ఏంటిదమ్మా? మహాలక్ష్మి నివాసం కదా. ఆ తల్లి నివాసం ఉందంటే మన ఇల్లు, మన డబ్బు, మన క్షేమం కదమ్మా. అలాగే మనం చూస్తేనమ్మా
ఏనుగులు నడుస్తున్న శబ్దం కూడా రాగలగాలి ఆ గృహంలో అమ్మ. అందుకేనమ్మా ఆ లక్ష్మీ నివాసం ఉండాలంటే మన గృహం వాస్తుకు అనుకూలంగా ఉండాలి. అష్టదిక్పాలకులు యోగించాలి తల్లి. ఆ ఇంట్లో కుబేరుడు మనకు ఆ ధనాధిపతి, మనకు యోగించాలి. మరి ఆ ధనం మనం యోగించాలి, మన సంపద మనకు ఉండాలి అంటే శత్రుపీడ ఉండకూడదు కదమ్మా. అందుకే నేను చెప్తుంటాను, ప్రతి గృహము మీద శత్రుపీడ రాకుండా మేము అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తుంటాను. ఎందుకమ్మా, ఒకతను మంచి వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకుంటే ఆయన డబ్బు రూపాయిది 2 రూపాయలు అవుతుంది. ఇంకొక అతను కష్టపడి 2 రూపాయలు సంపాదించుకుంటే అది మొత్తం పరువుల పాలవుతుంటుంది. అంటే ఉదాహరణకమ్మా, ఒక మిత్రుడు, నేను వెళ్ళాను, పాపం ఒకతను మన హైదరాబాద్లో, తనకు పాప బాబు బెంగళూరులో డాక్టర్ చదువుకుంటున్నారు. ఎంతో కష్టపడి 4 రూపాయలు సంపాదించుకున్నారు. ఎందుకు పిల్లల్ని చదివిస్తున్నారు కదా, ఆ డబ్బు కొంచెం మాకు ఇవ్వండి, ఒక ఇంత డబ్బు మేము మంత్లీ ఇంట్రెస్ట్ ఇస్తామని తీసుకుని వెళ్ళిపోయారు. రూపాయి బట్టి అది పిల్లలకి ఇబ్బంది అవుతుంది. గురువు గారు, మా ఇంట్లో ఏం దోషం ఉంది? వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే మా నైరుతిలో బాత్రూమ్ ఉన్నది, నైరుతిలో బెడ్ వచ్చేసి ఆగ్నేయంలో ఉన్నది. నేను చెప్పాను నైరుతికి అష్టదిక్పాలకులు చెప్పాను కదా యోగించాలని. నైరుతికి అధిపతి నీరుతి. నీరుతి ఎవరు అంటే శవం అని ఒక వాహనం మీద ఉంటాడు తిష్ట వేసి. నీరుతిలో తడి ఉండకూడదు, నైరుతిలో తడి ఉండకూడదు. నీరుతి అనేవాడు ఒక యక్షుడు, అంటే వాస్తవానికి క్షత్రియుడు అనమాట. ఒక క్షత్రియ అంటే రాజు లాంటి వాడు. వాస్తవానికి మన సంపద, మన వ్యక్తిత్వ విలువలు, మన ఆస్తి పాస్తులు అన్నీ, అంటే జనరల్ అంటామండి మాట వరుసలో, ఆస్తులు అన్యాక్రాంతము కాకుండా మన ధనము, బంగారము, డాక్యుమెంట్స్ అన్ని కాపాడే శక్తి పరిపూర్ణమైన నైరుతి ఉన్నప్పుడే. అందుకేనమ్మా నేనంటాను, చిల్డ్రన్ బెడ్రూమ్లో నైరుతిలో బాత్రూమ్ రావచ్చు, ఎందుకంటే అది టోటల్గా పడమర మధ్య స్థానము. కానీ మాస్టర్ బెడ్రూమ్లో అయితే, ప్రధాన బెడ్రూమ్లో, నైరుతుల బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితులు వాష్రూమ్స్ రాకూడదు. అక్కడ పడక గది, ఐరన్ బీరువా లేకుంటే కబోర్డ్ బీరువా, లాకరు, డబ్బు, ధనము, బంగారము అన్నీ ఆయనకు ఒప్పజెప్తే పరుల పాలు కాకుండా ఆయన కాపాడుతాడు. కానీ ఆయన ఒక్క స్థానం ఒక్కటే బాగుంటే మళ్ళీ హెల్ప్ చేయడమ్మా. తన సోదరులైన 8 మంది అష్టదిక్పాలకులు అందరి స్థానం బాగుంటేనే ఆయన మనకు మంచి ఫలితాలు ఇస్తాడు. చూడమ్మా, అందుకే నేను అంటాను, కనపడే వాస్తు వేరు, కనపడని వాస్తు వేరు. మేము వాస్తు చూపించుకున్నాము, మంచిగా ఇల్లు కట్టుకున్నాము, ఎందుకంటే మాకు ఇంత నష్టం జరిగిందని బాధపడుతూ ఉంటారు. కొంతమందికి నష్టం జరుగుతుంది కానీ ఇమ్మీడియట్లీగా రికవరీ అవుతుంది. చూడండి, కొంతమందికి 2 సంవత్సరాలు కూడా రికవరీ కాదు, అంటే ఫైనాన్షియల్గా అంతే. అందుకనేనమ్మా కనపడే వాస్తు వేరు, కనపడని వాస్తు వేరనమాట. అందుకే నేను చెప్తున్నానమ్మా, మనకు శత్రువు పీడని ఒక 100 సంవత్సరాలు మన కుటుంబం మీద రాకుండా కట్టడి చేసి పడేస్తాను. శత్రువు పీడ